ఆ అద్భుతం ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకుందాం మన ఊహకు. ఎలా ఉంటుందంటారు? అసలు అది వర్ణించడానికి కూడా మాటలు చాలవు. అవునా కదా? ఒక పక్క ఇటు పక్క నీళ్లు నిలబడ్డాయి, ఇటు పక్క నీళ్లు నిలబడ్డాయి, మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు, కాలికి బురదంటకుండా. స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప అద్భుతాన్ని నువ్వు చూసిన తర్వాత కూడా మరలా దేవుని మీద సనుక్కోవాలన్న మనసు నీకు ఎందుకు వచ్చింది అసలు? ఇంత గొప్ప అద్భుతమును నీ కన్నులారా చూసిన తర్వాత కూడా నువ్వు దేవుని ఎదుట ఎందుకు సనుక్కునేటువంటి మనసు నీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనసులో దేవునికి స్థానం లేదు. వారి మనసులో దేవునికి స్థానం లేదండి. ఎవరి మనసులో అయితే దేవునికి మొదటి స్థానం